ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు మహాపురాణంలో ఇంతకుముందు వీడియోలో సృష్టి పూర్వస్థితి గురించి చదువుకుంటూ ఉన్నాము. అది కొంతవరకే చదువుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం చదువుకుందాం. క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితమైన ఆ గుణ సామ్యావస్థ నుండి సృష్టి సమయమందు గుణముల అభివృద్ధి ఆవిర్భావము అగును. తొలుత ఆవిర్భవించిన ఆ ప్రధాన తత్వము మహాతత్వమును ఆవరించెను. ఆ మహాతత్వమే బుద్ధి. అది సాత్విక, రాజస, తామస భేదమున 3 రకములుగా అగును. అది త్రిగుణాత్మకము కావున భూతములకు ఇంద్రియములకు అది కారణమగును. ఇట్లు ప్రధానముచే మహత్తు, మహత్తుచే ప్రధానమును పరస్పరము అవృతములై అంతటా భూతాది అయిన అహంకార తత్వము తొలుత శబ్ద తన్మాత్రను వ్యాకరించెను. దాని నుండి శబ్ద తన్మాత్రకమైన ఆకాశమును సృజించెను. దానిని భూతాది ఆవరించెను. ఆకాశము వ్యాకృతమై స్పర్శను సృజించెను. అంత స్పర్శగుణకమైన వాయువు బలశాలి అయ్యను. ఆ స్పర్శ తన్మాత్ర శబ్ద తన్మాత్రమైన ఆకాశమును ఆవరించెను. అటు తరువాత వాయురూప తన్మాత్రను సృజించెను. వాయువు నుండి అగ్ని పుట్టినది. దానికి రూపము, గుణము, స్పర్శ తన్మాత్రమైన వాయువును ఆవరించినవి. తేజస్సు వ్యాకరించుచు రసతన్మాత్రను సృజించెను. దాని నుండి రసమునకు ఆధారములైన జలములు పుట్టినవి. అవి రూప తన్మాత్రను ఆవరించెను. రసతన్మాత్రములు అయిన నీళ్లు రూప తన్మాత్రను ఆవరించెను. నీళ్లు వ్యాకృతి పొందినవై గంధ తన్మాత్రను సృష్టించెను. ఆ గంధ తన్మాత్ర వలన ఒక సంఘాతము పుట్టినది. కావున దాని గుణము గంధమని చెప్పబడినది. ఆకాశుదలందు శబ్దాది గుణములు సూక్ష్మ రూపమున ఉన్నందున దానికి తన్మాత్ర అను పేరు వచ్చినది. తన్మాత్రల విశేష రూపములు కావున అవి శాంతయము, ఘోరములు, మూఢములును కావు. అవి శేషములు. భూత తన్మాత్రల సృష్టి తామ సాహంకారము నుండి జరిగినది. తైజసాహంకార జన్య మలింద్రియములు, వైకారికములు, దేవతలు అను పేర 10-11 మంది, మనస్సు, త్వక్కు అనగా చర్మము, చక్షుస్సు అనగా కన్ను, స్తోత్రము అనగా చెవి, జిహ్వ అనగా నాలుక, ఘ్రాణము అనగా ముక్కు, ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి శబ్దాది విషయ గ్రహణము కొరకు బుద్ధితో జతపడి ఉండును. వాక్కు అనగా నోరు, పాయువు, కరములు, పాదములు, కర్ణేంద్రియములు, విసర్గ, శిల్ప, గతి, భుక్తి అను పనులను చేయుచు ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమియు శబ్దాది గుణములతో ఒకదాని తరువాత ఒకటి అధిక గుణములతో కూడి ఉన్నవి. అందుచే అవి శాంతములు, ఘోరములు, మూఢములు అని విశేషములుగా చెప్పబడినవి. నానావిధ శక్తులు కలిగి నానా రకములనైన ఆ గుణములు సంహతి లేకుండా ఒకదానితోనొకటి ఒత్తిడి నొందకుండా ప్రజాసృష్టి చేయుటకు అసమర్థులమయ్యను. అందువలన అవి పూర్తిగా కలుసుకొని ఒకదానికొకటి ఆశ్రయమై ఒకే సంఘాతమందు లక్ష్యముగొని ఏకమై పురుషాధిస్థితములు అగుట వలన అవ్యక్తము యొక్క అనుబంధము చేతను మహత్తు మొదలగు విశేషాంతము తుదదాకా కూడి ఒక అండమును జనింపజేయును. అది క్రమముగా భూతముల నుండి నీటి బుడగవలే సమముగా మీదికి లేచినది. ఉదకమంతటన ఆవరించినది. అది బ్రహ్మరూపుడగు విష్ణువు యొక్క ప్రాకృతమైన ఉత్తమ స్థానము. అవ్యక్త రూపుడుగా విష్ణువు యందు వ్యక్తమైనాడు. అట్లు అండరూపమైన ఈ హరికి మేరువు ఉల్బము అన్నగా గర్భవేష్టన మాంసము, పర్వతములు, జరాయువు, గర్భమందున్న ఉదకము, సముద్రాలు, ఆ అండమందు పర్వతములు, ద్వీపములు, జ్యోతిర్లోక సముదాయము, దేవాసుర మనుషులతో కూడా ఉండెను. ఇదండి. ఇంకా కూడా ఉన్నది. సృష్టి పూర్వస్థితిలోనే మనం ఇంకా చదువుకోవాల్సింది ఇంకా ఉన్నాయి. ఈ సృష్టి పూర్వస్థితి అంటే ఏంటంటే సృష్టి ఏర్పడటానికి ముందు ఏది ఎలా ఆవిర్భవించింది
గాలి ఎలా వచ్చింది, అగ్ని ఎలా వచ్చింది, మనిషి రూపం ఎలా వచ్చింది. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అని. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, నాలుక, ఇలా ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, అసలు దానికంతటికి కారణం ఎవరు, విష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనం ఇప్పటి వరకు ఈ సృష్టి పూర్వస్థితిలో తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.